నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారు. సరస్వతి అమ్మవారు హంసవాహినై శ్వేత వస్త్రాలు ధరించి వీణాధారిణిగా ఒక చేతిలో పుస్తకం పట్టుకుని అక్షరమాలను ధరించి భక్తులను కనువిందు చేసే చదువులమ్మ జ్ఞానప్రదాయిని. పూర్వం శంభు నిశింభుడను రాక్షసులు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి దేవతలు మానవుల చేత మరణం రాకూడదని వరం పొంది పాతాళ భూలోకం ఇంద్రలోకంపై దండెత్తి దేవతలు సైతం ఓడించాడు. అప్పుడు ఇంద్రుడు తన దేవతా పరివారంతో భూలోకంలో దాక్కున్నాడు. అప్పుడు దానవులు శుంభ నిశుంభుల దగ్గరకు అప్సరసలను అపహరించి వెళ్ళారు. వాళ్ళ అందానికి ఇరువురు దానవులు మోహితులై ఉండగా అప్పుడు నారదుడు, ఇదేమి అందం, అందమంటే జగన్మాత మాయతో కమ్మి ఉంటుంది. సమస్త లోకాల అందం ఆమె సొంతం. త్రిమూర్తుల సైతం ఆమె మాయలో ఉంటారు. ఆమె భువనైక జగన్మోహిని అని చెప్పినాడు. దేవతలకు యజ్ఞ ఆవిర్భాగాలను ఆమె ప్రసాదిస్తుంది. అందుకే ఆ ఆవిస్సు చేత దేవతలు అమరులైనారు. అప్పటి నుండి శంభు నిశంభులు యజ్ఞయాగాదులు మూడు లోకాల్లో జరగకూడదని, ఒకవేళ ఎవరైనా యజ్ఞం చేస్తే హోమగుండంలో మధుమాంసాలు వేసి యజ్ఞనాశనం చేసేవారు. పైగా యజ్ఞహావిస్సు తమకు సమర్పించమనేవారు. దీంతో అందరూ జగన్మాత దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. అప్పుడు అమ్మవారి నుండి ఒక దివ్య తేజస్సు బయటికి వస్తుంది. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి పుస్తకధారినై వీణాధారినై హంసవాహిని కలిగి ఉంటుంది. ఆమె హిమాలయాల్లో ఉందని నారదుడు శంభు నిశుంభులకు చెప్తాడు. అప్పుడు వారు అనుచరులైన చండముండాసురులు ధూమ్రాక్షుణ్ణి అమ్మవారిని తీసుకురమని పంపిస్తాడు. అప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు అమ్మవారిని తాకే ప్రయత్నం చేయగా వెంటనే హంస సింహంగా మారి రాక్షసులను తినేస్తుంది. శంభు నిశుంభులను దండెత్తిరాగా అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలో అష్టభుజిగా మారి వివిధ ఆయుధాలు ధరించి శంభు నిశంభులను హతమారుస్తుంది. ఎక్కడ పాపం పండి అధర్మం నెలకొల్పబడుతుందో ఖచ్చితంగా ధర్మం నెలకొల్పబడటానికి అమ్మ వివిధ రూపాల్లో ఉద్భవిస్తూనే ఉంటుందని మనం తెలుసుకోవాలి.